ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి. సో ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా యూజ్ అవుతుంది, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే వర్క్ అయితే నేను చూపిస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ యూజ్ అయినట్టు అనిపిస్తే మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా కాస్త మన ఫ్యామిలీ అనేది పెద్దగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఒక మంచి సీకో కుప్పడం అనమాట. సీకో అంటే పట్టుకి కొంచెం తక్కువ రేంజ్ లో ఉంటుంది. సో దాన్ని వచ్చేసి సీకో అంటారు. ఈ సీకో శారీస్ బాగుంటాయి, మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట. జస్ట్ మనం షాంపూలో వాష్ చేసుకొని ఇష్టం ఉంటే గంజి పెట్టుకోవచ్చు, లేదంటే ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. శారీ అయితే ఇలా వచ్చిందనమాట. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది. చాలా పాత శారీ. దీన్ని అప్పుడు ఇది వచ్చిన స్టార్టింగ్ లో అయితే నాకు 2100 పడింది అనమాట. దీనికి వచ్చేసి నేను ఈ శారీలోదే బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను, కానీ చాలా బాగుంది బ్లౌజ్. మామూలుగా జనరల్ గా అయితే శారీలో బ్లౌజెస్ మంచి మంచి శారీస్ కి కూడా పికులుకపోతుంటాయి కదా, దీనికైతే అది కాలేదు. నాకు తెలిసి ఇది సీకో వల్లనే అయినట్టుంది. దీనికి వచ్చేసి నేను ఒక మంచి మిర్రర్ అండ్ లేజీ డేజీ వర్క్ అంటారు దీన్నే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని గొలుసు కుట్టు కూడా అనేసి అని అంటారు అనమాట. ఇలా అయితే చేశాను. దీనికి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది కదా, సెల్ఫ్ లోనే నేను మిర్రర్ అయితే కుట్టాను. నెక్స్ట్ వచ్చేసి శారీలో ఏ కలర్ ఉందో ఆ కలర్ తో లేజీ డేజీ గొలుసు కుట్టు అయితే కుట్టాను అనమాట. దీనికి పైపింగ్ వచ్చేసి జరీ ఏమంటారు గోల్డ్ కలర్ జరీతోని పైపింగ్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వేసుకున్నా అనమాట. ఫ్రంట్ వచ్చేసి కూడా జస్ట్ బార్డర్ అంతే అండి. చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు తప్పకుండా వేయించుకొని కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మిర్రర్ అయితే మనం చాలాసార్లు చూసాం కదా. ఈ లేజీ డేజీ వర్క్ ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను. బిగినర్స్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లేజీ డేజీ వర్క్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. దీనికైతే ఫస్ట్ మిర్రర్ అయితే ఇలా వస్తుంది, దీని చుట్టూ ఈ లేజీ డేజీ వర్క్ అనేది వస్తుంది అనమాట. సో నేనైతే ఇలా వేసాను డిజైన్. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. దీనికి వచ్చేసి యాంకర్ థ్రెడ్ వాడుతున్నాను. యాంకర్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 పోగులు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేసి మనం దారం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనకు డిజైన్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు సూదితో ఇలా తీసుకొని దానికి వచ్చేసి ఇలా ఒక గొలుసు వేయాలన్నమాట. సో ఇంతే అండి, చాలా ఈజీ వర్క్. మనం 4 వరుసలు తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం మంచిగా తిక్కుగా అంటే మంచిగా వస్తుంది అనమాట. 2 వరుసలు తీసుకుంటే కొంచెం మనకు క్లాత్ మీద అంత సరిగ్గా కనిపించదు. అందుకోసం అనేసి ఈ వర్క్ ఈ డిజైన్ కుట్టాలి అనుకుంటే మటుకు 4 పోగులు అయితే తీసుకోండి. ఇలా మనకు సూది దారం ఐడియా ఉంటే చాలండి, ఈ వర్క్ అయితే కుట్టేసేయచ్చు. అంత ఈజీ వర్క్ అనమాట. మొత్తం సేమ్ మనకు డిజైన్ మొత్తం ఇలాగే కుట్టాలి. మిర్రర్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ అయితే చేశాను, ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా. సిల్క్ దారంతో కూడా కుట్టేయచ్చు, సేమ్ దానికి కూడా అంతే. 4 పోగులు తీసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కుట్టేసేస్తే సరిపోతుంది అనమాట. కాకపోతే నాకు ఆ శారీకి కాటన్ మంచిగా అనిపించింది, సరిపోతుంది కాటన్ అనేసి సో కాటన్ అయితే యూజ్ చేశాను.
మధ్యలో వచ్చేసి ఒక ఇంటూ లాగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ చిన్నగా తీసుకొని ఇంటూలాగా వేసేస్తే సరిపోతుంది. ఇంతే అండి వర్క్ వచ్చేసి. సో ఎవరికైనా అర్థం కాకపోతే మిర్రర్ కూడా కావాలి అనుకుంటే మటుకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజటి వర్క్ వచ్చేసి ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్గా ఎట్లాంటి వర్క్స్ చూపించాలి అనేది కూడా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ లాస్ట్ వీడియోలో వచ్చేసి, లాస్ట్ కంటే అంతకుముందు వీడియోలో వచ్చేసి కచ్ వర్క్ లైన్ అయితే చూపించమన్నారు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అది ఖచ్చితంగా చూపిస్తాను. సో మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.